హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మాణ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. వందలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చిన లాభాలు ఎవరెవరికి వెళ్తున్నాయి, ఐటీ అధికారులకు సరైన లెక్కలు చూపిస్తున్నారా లేదా అన్న కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ పరిశీలిస్తున్నారు. దిల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మాణ సంస్థ సినిమాలు నిర్వహిస్తోంది. వందలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చిన లాభాలు ఎవరెవరికి వెళ్తున్నాయి, ఐటీ అధికారులకు సరైన లెక్కలు చూపిస్తున్నారా లేదా అన్న కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ పరిశీలిస్తున్నారు. దిల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దాదాపు 8 గంటలుగా హైదరాబాద్లో 8 ప్రదేశాల్లో దాదాపు 55 టీమ్స్ ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల ప్రొడ్యూసర్ల ఇళ్లలో, వారి కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా దిల్ రాజుకు సంబంధించి మనం గమనించినట్లయితే దిల్ రాజు 2 సినిమాలు నిర్మాణం చేయడం జరిగింది. ఒకటి హై బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్, అది నష్టాల్లో వెళ్ళింది. ఎందుకంటే హై బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా ఆడకపోవడంతో నష్టాలు వచ్చాయనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విజయాన్ని సాధించడం జరిగింది. పెట్టినటువంటి బడ్జెట్కి 2 వసూలు చేసింది. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు, ఆదాయం కూడా ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కూడా ఇప్పటికే వారు ఆశించినటువంటి స్థాయి కంటే ఎక్కువగానే భారీ విజయం సాధించడంతో పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ ఎత్తున కూడా నగదు వచ్చింది. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఐటీ శాఖ అధికారులు డాక్యుమెంట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం దాదాపు 8 గంటలుగా ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం దాదాపు 8 చోట్ల దాదాపు 55 బృందాలు కూడా పూర్తి స్థాయిలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాల్లో చవి చూశాడని వార్తలు వచ్చినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పటికే దాదాపు 115 కోట్ల షేర్స్ను రాబట్టిందనేది అధికారిక లెక్కలు కూడా చెప్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే దిల్ రాజుకు సంబంధించినటువంటి వారి కార్యాలయం నుంచి కానీ లేకుంటే దిల్ రాజు స్వయంగా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఐటీ శాఖ అధికారులు సేకరించినటువంటి కొన్ని డాక్యుమెంట్లను ముందు పెట్టి విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ 2 సినిమాలకు కూడా వీళ్ళు పెట్టుబడి ఎంత పెట్టారు, ఎంత వీళ్ళు ఆశించిన స్థాయిలో నగదు వచ్చిందా లేదా, ఎంత పెద్ద మొత్తంలో లాభాలు వీళ్ళు రాబట్టారు, ఒకవేళ లాభాలు రాబట్టినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ను సరైనటువంటి సమయంలో వీళ్ళు చెల్లించారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒకవైపు దిల్ రాజుకు సంబంధించినటువంటి బ్యానర్ పైన విచారణ కొనసాగుతుంటే మరోవైపు మైత్రి మూవీస్ అనేటువంటి సంస్థ పుష్ప 2, పుష్ప 1 కూడా వాళ్ళు నిర్మాణం చేశారు. పుష్ప 2 అనేది అల్లు అర్జున్ నటించినటువంటి ఈ మూవీ ఇండియాలోనే 2nd హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా బాహుబలి వసూళ్లను కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతి తక్కువ రోజుల్లోనే దాదాపు 1800 కోట్ల రూపాయలకు పైగా ఇది రికార్డ్ చేసి అంటే 1800 కోట్లకు పైగా వసూలు సాధించి మూవీ రికార్డు సృష్టించింది అనేటువంటి వార్తలు కూడా విన్నాము. ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా కూడా భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినటువంటి సమయంలో వాటికి సంబంధించి వారికి వచ్చినటువంటి లాభాలపైన గతంలో బాహుబలికి సంబంధించినటువంటి నిర్మాతల ఇళ్లలో కూడా అప్పుడు ఐటీ సోదాలు చేశారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినటువంటి సమయంలో ఆదాయం వచ్చిందనేటువంటి ప్రచారం జరిగిన తర్వాత ఖచ్చితంగా
1 వీక్ నుండి 10 డేస్ లోపు ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తుంటారు. అందులో భాగంగానే గేమ్ చేంజర్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు కాబట్టి ఈ బడ్జెట్లు ఎంతవరకు వీళ్ళు బడ్జెట్ ఖర్చు పెట్టారు, వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఇదన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ అంతా కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా వీళ్ళు పన్ను ఎగవేసినట్లు భావించినట్లయితే ఖచ్చితంగా అధికారులు పెనాల్టీ విధించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఏకకాలంలో 8 ప్రదేశాల్లో 55 టీమ్స్ కూడా సోదాలు కొనసాగిస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ శాఖ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు దిల్ రాజు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. మైక్ ఆన్ చేయండి. ఐటీ రైట్స్